హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ ఆగస్టు 16వ తేదీ వరకు మనకు ప్రభుత్వం గడువు అయితే ఇచ్చారు. ఈ ఒక్క పని చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ చేయకపోతే ఎలాంటి మనకు పరిణామాలు ఎదురవుతాయి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక చూసుకున్నట్లయితే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్రం అయితే బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది. గ్యాస్ సిలిండర్లు వాడుతున్నటువంటి వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవడాన్ని కేంద్రం తప్పనిసరిగా చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆగస్టు 16వ తేదీ వరకు మాత్రమే గడువు అనేది విధించారు. అప్పటిలోగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పేసి కేంద్రం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. లేకపోతే సిలిండర్లు, గ్యాస్ కనెక్షన్ల విషయంలో అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి ఈకేవైసీ పూర్తి చేయకపోతే కనుక గ్యాస్ బుకింగ్, డెలివరీ పొందడము ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు గ్యాస్ అనేది మీరు బుక్ చేయలేరు. బుక్ చేసినా మీకు సిలిండర్ రాదు. అలాగే కనెక్షన్ కూడా అయితే రద్దు అవుతుంది. తప్పనిసరిగా ఇది చేసుకోండి. అలాగే కొంతమంది ఇళ్లలో హెచ్‌పీ గ్యాసు, ఇండియన్ గ్యాసు, ఇంకా మనకు భారత్ గ్యాసు, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తారు. మీరు ఏ గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏజెన్సీకి వెళ్ళి మీరు ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా గ్యాస్ బుక్, నెక్స్ట్ వచ్చేసి మీరు మొబైల్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్తే వాళ్ళు బయోమెట్రిక్ తీసుకొని మీకు ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేస్తారు. సో ఆ ఈకేవైసీ చేసిన తర్వాత మీకు యాక్టివేషన్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సిలిండర్ బుక్ చేసుకున్నా మీకు సిలిండర్ వస్తుంది. అలాగే మీరు కనెక్షన్ అనేది కట్ కాదు. అలాగే ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందుతున్న విషయం తెలిసిందే. ఈ నిధులు ఆగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఉజ్వల యోజన కింద ఎవరైతే సిలిండర్లు తీసుకున్నారో వారు కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. లేదంటే కనుక మీకు సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ అనేది రాదు. ఇంటి వద్ద నుండే ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. సో చాలామందికి తెలీదు, ఇంటి దగ్గర నుండి అంటే మనకు నార్మల్గా మొబైల్లో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే తెలీదు. ఇక్కడ సొమ్ము ఆగిపోకుండా ఉండాలన్నా, సిలిండర్ డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలన్నా ఈకేవైసీ తప్పనిసరి చేశారు. కస్టమర్లు తమ పంపిణీ సంస్థ ద్వారా ఇంటి వద్ద నుండి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. సో ఫోన్ చేసినా వాళ్ళు చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. బట్ మనం అక్కడికి వెళ్ళి చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మనం ఈకేవైసీ చేసుకోవచ్చండి. అయితే మనకు జూలై 31 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. చాలామంది చేసుకోలేదని ఈ గడువునైతే ఆగస్టు 16వ తేదీ వరకు పెంచారు. తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.